హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కొన్ని వర్బ్స్ రాశానండి. ఇందులో ఉద్యోగం ఎవరినైనా ఉద్యోగంలో నియమించడం కానీ ఉద్యోగం నుంచి తీసివేయడం కానీ ఎలా చెప్పాలి. అందులో మొదటిది సాక్. ఎస్ఏసికే సాక్. ఎస్ఏసికేఈడి సాక్ట్. సాక్ట్. సాక్డ్ అనకూడదండి, కాతో ఎండ్ అయింది ఇక్కడ. కాతో ఎండ్ అయినప్పుడు ఈడీని టాలా చెప్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, బీవో ఓకే బుక్. బీవో ఓకే ఈడి బుక్. చీవో ఓకే కుక్. చీవో ఓకే ఈడి కుక్. లుక్, లైక్, లీక్, ప్యాక్. ఇలా చెప్పాలి, అంతేగాని ఇలా అనకూడదు. బుక్కుడు, కుక్కుడు, లుక్కుడు అలా కాదండి. ఎస్ఏసికే సాక్. ఎస్ఏసికే ఈడి సాక్ట్. ఎస్ఏసికే ఈడి సాక్ట్. ఉద్యోగం నుంచి తీసివేయడం అండి. ఉద్యోగం నుంచి తీసివేయడం, తొలగించడం, బర్తరఫ్ చేయడము. ఓకేనా. షీ వాజ్ సాక్డ్ ఫర్ రిఫ్యూజింగ్ టు వర్క్ ఆన్ సండేస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. షీ వాజ్ సాక్డ్ ఫర్ రిఫ్యూజింగ్ టు వర్క్ ఆన్ సండేస్. ఆదివారాలు పనిచేయడానికి తిరస్కరించడం వల్ల ఆవిడ ఉద్యోగం నుంచి తీసివేయబడింది. నెక్స్ట్ అండి, సేమ్ అదే అర్థం ఇచ్చేది మరొక పదం. ఎఫ్ఐఆర్ఈ ఫైర్. ఎలా చదవాలండి? ఫైర్. ఫైర్ కాదండి. ఇక్కడ స్పెల్లింగ్ చూసినట్లయితే ఎఫ్ఐఆర్ఈ. ఇక్కడ ఆర్ ఉందండి, ఆర్ ముందు ఐ ఉంది, సో వావెల్ ఉంది. వెన్ ఎవర్ వి ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ కాంబినేషన్, ద ఆ మస్ట్ బి ప్రొనౌన్స్డ్ లైక్ ఆ. ఫర్ ఎగ్జాంపుల్, ఏయా, ఎన్ఈఏఆ, నియా, బిఈఏఆ, బేయా, ఎఫ్ఐఆర్ఈ ఫైర్. ఓకేనా, ఇలాగా చెప్పాలి. సో ఇక్కడ ఎఫ్ఐఆర్ఈ ఫైర్, ఎఫ్ఐఆర్ఈడి ఫైర్డ్. ఫైర్డ్ ఉద్యోగం నుంచి తీసివేయి, తొలగించు. షీ గాట్ ఫైర్డ్ ఫ్రమ్ హర్ ఫస్ట్ జాబ్. షీ గాట్ ఫైర్డ్ ఫ్రమ్ హర్ ఫస్ట్ జాబ్. తన మొదటి ఉద్యోగం నుంచి ఆమె తొలగించబడింది, తీసివేయబడింది. నెక్స్ట్ అండి, ఔస్ట్. ఓయుఎస్టి. ఔస్ట్, ఊస్ట్, ఔస్టెడ్, ఔస్టెడ్. అందరూ ఊస్ట్ ఊస్ట్ అంటారు. ఎలా చెప్పాలి? ఔస్ట్, ఔస్టెడ్, ఔస్టెడ్. ఇకపోతే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ రూల్ వచ్చేసరికి ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన టిఈడి వస్తే దాన్ని టిఐడిగా చెప్పాలండి. ఫర్ ఎగ్జాంపుల్, డబ్ల్యూఏఎన్టిఈడి వాంటెడ్. అక్కడ రాసేది టిఈడి రాస్తాము, పలికేది టిఐడి పలుకుతాం. హెడ్ కాస్త టిడ్ చేస్తాం. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, కరెక్టెడ్, సిలెక్టెడ్. ఓకేనా, ఇలా చెప్పాలి. Whenever we find TED, the spelling TED at the end of any English word, that TED must be pronounced like TID. Wanted, hunted, navigated, frustrated, legislated, calculated. ఇలా చెప్పాలి. Oust, ousted, ousted. తొలగించు, తీసివేయు. అధికారం నుంచి, ఉద్యోగం నుంచి, ఒక స్థాయి నుంచి, ఒక పొజిషన్ నుంచి. He was ousted. He was ousted as chairman. చైర్మన్ గా తొలగించబడ్డాడు అంటండి అతను. రెబల్స్ ఫైనలీ. చూడండి, ఫైనల్లీ కాదు. ఎప్పుడైనా రెండు లెటర్స్ టుగెదర్ వస్తే ఒక లెటర్ చెప్పాలండి ఇంగ్లీష్ లో, స్పెల్లింగ్ లో. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్ఐఎన్ఏఎల్ఎల్వై. రెండు ఎల్స్ ఉన్నాయండి అక్కడ. రెండు సేమ్ ఒకే రకమైన వర్డ్స్ లెటర్స్ వచ్చినప్పుడు ఒక లెటర్ చెప్పాలి. ఎంఐడిటిఎల్ఈ మిడిల్, ఎస్సిటిటిఎల్ఈ సెటిల్, బిఏటిటిఎల్ఈ బ్యాటిల్, క్యాటిల్, రిటిల్, రిడిల్, రిడిల్, వెడ్డింగ్. వెడ్డింగ్ కాదండి, వెడ్డింగ్. WEDDING. Whenever we find two letters together in the middle of any English word, one letter must be pronounced. Only one letter must be pronounced. Finally, basically కాదండి, basically. ఇలా. The rebels finally managed to oust the government from power. The rebels finally, చివరికి ఎలాగైతేనో ఆ రెబల్స్ ఎవరైతే ఉన్నారో మేనేజ్ టు oust the government from power. అధికారం నుంచి తొలగించగలిగారట. మేనేజ్ టు అంటే ఏంటంటే చేయగలిగారు. రైట్, ఇలా చెప్పొచ్చు. ఔస్టెడ్, ఔస్టెడ్. తొలగించి, తీసివేయి. ఉద్యోగం నుంచి, అధికారం నుంచి, ఒక పొజిషన్ నుంచి. రైట్. బై ద వే, నేను రీసెంట్ గా ఒక బ్యాచ్ స్టార్ట్ చేశానండి. అది సాయంత్రం టైమింగ్స్ వచ్చేసరికి 7:30 to 8:30. ఇట్స్ అన్ ఆన్లైన్ బ్యాచ్. It's a course for from basics to higher level. The course is basics to higher level course. It's a 100 days course. Every day we have class, 1 hour or 1 hour 10 minutes.
గంట నుంచి గంట 10 మినిట్స్ వరకు ఉంటుందండి. రోజు క్లాస్ ఉంటుంది. క్లాస్ బానే జరుగుతుంది. 2, 3 క్లాసులు అవిని. మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని అనుకుంటే గనుక మీరు తప్పక నా నంబర్‌తో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆహ్, I started a new online batch. The timings for this is 7:30 in the evening to 8:30. So if you wanna learn language, you can contact me on my number. Right. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిస్మిస్. డిఐఎస్ఎంఐఎస్ఎస్ డిస్మిస్. డిఐఎస్ఎంఐఎస్ఎస్ఈడి డిస్మిస్డ్. డిస్మిస్డ్ కాదండి, మిస్డ్. ఎలా చదవాలి? ఏంటి రూలు? ఎప్పుడైనా సా సౌండ్ తో ఎండ్ అయిన రెగ్యులర్ వర్బ్ ని ఈడి కాస్త టాలా చెప్పాలి. ఎంఐఎస్ఎస్ మిస్, ఎంఐఎస్ఎస్ఈడి మిస్డ్. కేఐఎస్ఎస్ కిస్, కేఐఎస్ఎస్ఈడి కిస్డ్. ఎఫ్ఎస్ఈ ఫేస్, ఎఫ్ఎస్ఈడి ఫేస్డ్. Announce, announced. Renounced, renounced. Slice, sliced. Dice, diced. ఇలా సా శబ్దంతో ఎండ్ అయినప్పుడు ఈడీని కాస్త టాలా చదవాలండి. మిస్, మిస్డ్. కిస్, కిస్డ్. ఫేస్, ఫేస్డ్. అనౌన్స్, అనౌన్స్డ్. రినౌన్స్, రినౌన్స్డ్. స్లైస్, స్లైస్డ్. డైస్, డైస్డ్. అలాంటిది ఈ వర్డ్ కాబట్టి ఇక్కడ డిస్మిస్, డిస్మిస్డ్. రైట్. ఎవరినైనా అధికారికంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని, తీసివేయడాన్ని డిస్మిస్ అంటారు. షీ వాస్ డిస్మిస్డ్ అన్ఫెయిర్లీ. షీ వాస్ అన్ఫెయిర్లీ డిస్మిస్డ్ ఫ్రమ్ హర్ జాబ్. చాలా అన్యాయంగా తన్ని ఉద్యోగం నుంచి తొలగించబడింది అంటండి. రైట్. డిస్మిస్ అంటే అది అర్థం. డిస్మిస్ అంటే వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి వాడతాం. డిస్మిస్ అంటే కొట్టి పారేయటం, ఇలాంటి అర్థాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో అది చెప్పుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఏం రాస్తున్నామో, ఏం చెప్పుకుంటున్నామో, ఉద్యోగం నుంచి తీసివేయడం గురించి మాట్లాడుతున్నామండి. నెక్స్ట్ అండి సస్పెండ్. సస్పెండెడ్, సస్పెండెడ్. ఇక్కడ చూస్తే మీరు డిఈడి వచ్చిందండి. ఇందాక టిఈడి వస్తే టిఐడి చెప్పాలి అన్నాను కదా, ఇక్కడ డిఈడి వస్తే కూడా అదే రూల్ అండి, డిఐడి చెప్పాలి. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో డిఈడి చివరిగా వస్తే దాన్ని డిఈడిని కాస్త డిఐడిగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండెడ్, సౌండెడ్, ల్యాండెడ్, నీడెడ్, ప్లీడెడ్, సస్పెండెడ్. ఓకేనా? Whenever we find DED, the spelling DED at the end of any English word, that DED must be pronounced like DID. Instead of dead, we have to pronounce did. Suspended, needed, landed, louded, pleaded, branded. This is how. ఇక్కడ వర్డ్ వచ్చేసి సస్పెండ్. సస్పెండెడ్, సస్పెండెడ్. ఎవరైనా అధికారికంగా కొంతకాలం పాటు ఉద్యోగం నుంచి దూరం పెట్టడాన్ని, ఓకేనా, ఎవరినైనా అధికారికంగా if anybody is officially kept away from their job for a few months of time, few years of time, something else, right? కొంతకాలం పాటు ఎవరినైనా ఉద్యోగం నుంచి దూరంగా పెట్టడాన్ని, ఉద్యోగం నుంచి తొలగించేసేయడాన్ని కొంతకాలం పాటు సస్పెండ్ అంటారు. పూర్తిగా ఉద్యోగం తొలగించేయరు. ఆ మ్యాటర్ సెటిల్ అయిన తర్వాత, లేకపోతే వాళ్ళకి నచ్చినప్పుడు మళ్ళీ ఉద్యోగంలో తీసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సస్పెండ్. మీరు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సస్పెండ్ కి, డిస్మిస్ కి, ఇవి పైన ఫైర్, పోస్ట్, సాక్, వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. పైన ఇప్పుడు దాకా చెప్పుకున్నది మొత్తానికి ఉద్యోగం తీసేస్తారు. ఇది కొంతకాలం పాటు దూరంగా పెడతారు ఉద్యోగానికి, విధులకి, పనికి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిస్మిస్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సస్పెండ్. సారీ. సస్పెండ్ అంటే ఏంటండి? కొంతకాలం పాటు ఉద్యోగం నుంచి. పూర్తిగా తొలగిసేస్తే డిస్మిస్, డిస్మిస్, ఔస్ట్, సాక్, ఇవన్నీ ఉన్నాయండి. ఫైర్, సాక్. నెక్స్ట్ అండి సస్పెండ్. సస్పెండ్ అంటే కొంతకాలం పాటు. ఎగ్జాంపుల్ చదువుతాను. ద స్కూల్ టీచర్ వాజ్ సస్పెండెడ్ ఫర్ ఏ వీక్ ఫర్ బీటింగ్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్. చూడండి, ఆ స్కూల్ టీచర్ ని కొంతకాలం, ఒక వారం పాటు ఉద్యోగం నుంచి తొలగించారు, దూరంగా పెట్టారు. ద స్కూల్ టీచర్ వాజ్ సస్పెండెడ్ ఫర్ ఏ వీక్ ఫర్ బీటింగ్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్. స్కూల్లో పిల్లల్ని కొట్టాడని చెప్పేసి ఆ టీచర్ ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడం అంటే ఉద్యోగానికి దూరంగా పెట్టారు. ఎప్పుడు? ఒక వారం పాటు. రైట్. నెక్స్ట్, ద పోలీస్ ఆఫీసర్ వాజ్ సస్పెండెడ్ యాజ్ హీ హ్యాడ్ అక్సెప్టెడ్ బ్రైబ్ ఫ్రమ్ ఏ విమెన్. ద పోలీస్ ఆఫీసర్ వాజ్ సస్పెండెడ్ యాజ్ అంటే ఇక్కడ బికాజ్ అండి, బికాస్ హీ హ్యాడ్ అక్సెప్టెడ్ బ్రైబ్ ఫ్రమ్ ఏ విమెన్. ఒక ఆడామె దగ్గర నుంచి లంచం తీసుకున్నాడని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయబడ్డాడు. రైట్. నెక్స్ట్ అండి రస్టికైట్. రస్టికైట్ ఇది కేవలం విద్యా సంస్థలకి, యూనివర్సిటీలకి పిల్లల గురించి వాడతారండి. ఎవరినైనా ఒక విద్యార్థిని, ఒక యూనివర్సిటీలో విద్యార్థిని కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ
కొంతకాలం పాటు స్కూల్‌కి దూరంగా, కాలేజ్‌కి దూరంగా, యూనివర్సిటీకి దూరం పెట్టడాన్ని రస్టికేట్ అంటారండి. అదొక పనిష్మెంట్ అన్నమాట అండి. పనిష్మెంట్‌గా చెప్తారు. రస్టికేటెడ్. నెక్స్ట్ అండి. The stu two students were two students were rusticated for bunking of the exams. ఎగ్జామ్స్ ఎగ్గొట్టారని చెప్పేసి వాళ్ళని రస్టికేట్ చేశారంటండి. ద యూనివర్సిటీ అథారిటీస్ రస్టికేటెడ్ టూ స్టూడెంట్స్ ఫర్ బంకింగ్ ఆఫ్ ద ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ కి దూరంగా ఎగ్గొట్టాడని ఎగ్జామ్స్ రాయకుండా ఎగ్గొట్టారని చెప్పేసి ఆ ఇద్దరు స్టూడెంట్స్ ని రస్టికేట్ చేశారు. ఓకేనా, సస్పెండ్ చేశారు కొంతకాలం పాటు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ రస్టికేట్. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ చూద్దాం. ఉద్యోగం నుంచి తీసివేయడం, ఉద్యోగం నుంచి కొంత దూరంలో పెట్టడం కొంతకాలం పాటు చూసాము. ఆ ఉద్యోగం నుంచి తీసేస్తే సాక్, ఔస్ట్, ఫైర్ ఇవన్నీ చూసాం. కొంతకాలం పాటు దూరంగా పెడితే సస్పెండ్, ఓకేనా, రస్టికేట్. ఇప్పుడేంటి, ఉద్యోగంలోంచి తీసుకోవడం, ఉద్యోగంలోనికి తీసుకోవడం. హయా, హెచ్ఐఆర్ఈ, హయా, హయర్డ్. ఎవరికైనా ఉద్యోగాన్ని ఇవ్వడాన్ని హయా అంటారండి. ఓకేనా, ఉద్యోగంలో పెట్టుకోవడాన్ని హయా అంటారు. ఏదైనా అద్దెకి తెచ్చుకోవడానికి కూడా, కారు కానీ ఏదైనా ఏదైనా అద్దెకి తెచ్చుకోవడాన్ని హయా అంటారండి. ఏదైనా సూట్ కానీ బట్టలు కానీ తెచ్చుకుంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ as హయా. వి హైర్డ్ ఏ కార్ టు గో టు హైదరాబాద్. మేము హైదరాబాద్ పోవడానికి ఒక కార్ అద్దెకి తెచ్చాం. దట్ ఈస్ కాల్డ్ as హయా. వి హైర్డ్ ఏ కెమెరా, ఇలా చెప్తారండి. ఇకపోతే ఇక్కడ కాంటెస్ట్ వచ్చేసి ఉద్యోగం ఇవ్వడం. ద కంపెనీ హ్యావ్ హైర్డ్ లాట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ రీసెంట్లీ. ద కంపెనీ ద కంపెనీ హ్యావ్ హైర్డ్ లాట్స్ ఆఫ్ ఎంప్లాయీస్ రీసెంట్లీ. ఈ మధ్య ఆ కంపెనీ చాలా మంది ఉద్యోగంలోకి తీసుకుంది, చాలా మందిని ఉద్యోగంలోకి తీసుకుంది. నెక్స్ట్ అండి, డిప్లోయ్. ఏంటండి, డిఈపిఎల్ఓవై, డిప్లాయిడ్. నియమించు, పెట్టు, ఉద్యోగంలో పెద్ద మొత్తంలో సైనికులు కానీ మామూలుగా కానీ డిప్లాయ్ అంటాం. అలాగే నియమించడం, ఎక్కడైనా నియమించడాన్ని డిప్లాయ్ అంటారు. 5,000 soldiers were deployed along the border. బోర్డర్ కి చుట్టూతుల 5,000 మంది సోల్జర్స్ ని నియమించారంటండి. డిప్లాయ్ అంటే అది అర్థం, పెట్టారు. ఓకే, నిలబెట్టి అక్కడ పెడతారండి, జాగ్రత్తగా చూడమని చెప్పేసి. దట్ ఈస్ కాల్డ్ ఇస్ డిప్లాయ్. రిక్రూట్, సేమ్ మీనింగ్ అండి. రిక్రూట్ వెనెవర్ వి ఫైండ్ టిఇడిటిఐడి చెప్పాం కదా, అది ఉద్యోగాల్లో నియమించడం. పెద్ద మొత్తంలో ముఖ్యంగా సైనికులను, పోలీసు వాళ్ళని, ఇలాంటి వాళ్ళని నియమించడం రిక్రూట్ అంటారు. The police people are trying to recruit more officers. The police people are trying to recruit more officers. ఇలాగా చెప్పొచ్చు. రిక్రూట్ అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో ఎక్కువ మందిని ఉద్యోగంలోకి తీసుకోవడం, ముఖ్యంగా సైనికుల్ని, ఆర్మీ పీపుల్ ని తీసుకోవడాన్ని రిక్రూట్ అంటారండి. డిప్లాయ్ అంటే నియమించడం అండి. ఓకేనా, పెట్టడం, నియమించడం. ఇక్కడ తిరునాళ్ళ దగ్గర కొంతమంది నిలబెట్టడం, బోర్డర్ దగ్గర కొంతమంది పెట్టడం, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిప్లాయ్. నెక్స్ట్ అండి, ఇంటర్వ్యూ చేయడాన్ని. వి ఇంటర్వ్యూడ్ 10 people ఫర్ ద జాబ్. ఉద్యోగ విషయంలో, ఉద్యోగాని కోసం 10 మందిని మేము ఇంటర్వ్యూ చేసాం, పర్సనల్ అడిగి. నెక్స్ట్ అండి, లాస్ట్ వన్ రైట్. పోస్టెడ్. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో తో ఏదైనా వర్డ్ స్టార్ట్ అయితే ఒత్తి పలకాలండి. పిఎస్సికే ఫ్యాక్ట్, పిఏటి పిఎస్సిటి ఫ్యాక్ట్, పిఎస్టి ఫెస్ట్, పిఎంపిఆర్ హ్యాంప, రెండు లిప్స్ కలిపి పలకాలి పీతో వస్తే కనుక. పౌస్టెడ్ ఎవరినైనా కాపలాగా నియమించడం అండి. ఓకేనా, ఇందాక చెప్పుకున్నాం కదా, గార్డ్స్ హ్యావ్ బీన్ పోస్టెడ్ అలాంగ్ ద బోర్డర్. ఓకేనండి, గార్డ్స్ నియమించబడ్డారంట, కాపలాగా పెట్టబడ్డారంట బోర్డర్ వైపుగా, బోర్డర్ చుట్టూతల. A police officer was posted outside the door to make sure the suspect didn't leave the building. ఒక పోలీస్ ఆఫీసర్ డోర్ బయట పెట్టారంటండి. పోలీస్ ఆఫీసర్ డోర్ బయట పెట్టబడ్డాడు. సస్పెక్ట్, అనుమానితుడు ఎవరైతే ఉన్నాడో వాడు బయటకు పోకుండా. ఓకేనా, ఇలా చెప్పొచ్చండి. ఎవరినైనా నియమించడం అండి. ఈ పోస్ట్ అనే దానికి మరొక అర్థం ఏంటంటే ఎవరినైనా నియమించడం. కొంతకాలం పాటు ఇక్కడ పని చేస్తున్నవాడిని అక్కడికి పంపించి కొంతకాలం పాటు పని చేయించడం పోస్ట్ అని కూడా అంటారు. రీసెంట్లీ షీ వాస్ పోస్టెడ్ ఇన్ సమ్ అదర్ బ్రాంచ్. యాక్చువల్లీ షీ ఈస్ వర్కింగ్ హియర్. షీ వాస్ పోస్టెడ్ ఇన్ సమ్ అదర్ బ్రాంచ్, లైక్ ట్రాన్స్ఫర్ లాగా అనమాట అండి. పోస్ట్ అనే మాట ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చింది, ఇలా చెప్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ as పోస్ట్. ఓకేనా, ఇలా మనం సిమిలర్ వర్డ్స్ కానీ దానికి ఆపోజిట్ వర్డ్స్ కానీ చూసి చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
If you like my content, please like it. If you want to say something, you can comment that. Thank you so much.